యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి, ముఖ్యంగా మహిళలకు శుభవార్త. బంగారం ధర ఇటీవల మళ్లీ భారీగా పెరుగుతూ భయపెట్టిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు 5 రోజుల ర్యాలీ బ్రేక్ పడింది. తాజాగా బంగారం ధరలు అంతర్జాతీయంగా అదే విధంగా దేశీయంగా కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ధరల్లో తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతుండడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు గట్టి వార్నింగ్లు ఇస్తుండడం, ఇరాన్ అదే రీతిలో ఎదురుదాడులు చేస్తుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల ఒక దశలో చూస్తే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు $70 స్థాయికి పడిపోయినా అంతే వేగంగా పుంజుకున్నాయి. ఇప్పుడు జూలై 23న రాత్రి ఏకంగా $100 మార్కును మరోసారి అధిగమించింది. ఇది సరఫరా వ్యవస్థలో అంతరాయాల భయాల్ని రేకెత్తిస్తోంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు కూడా బంగారం ధరలు తగ్గేందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడంతో బంగారం వంటి లోహాలు ఆకర్షణ కోల్పోతాయని చెప్పొచ్చు. ఇప్పుడదే జరిగింది. భారీగా పెరుగుతూ వచ్చిన ధరలు తగ్గాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తే స్పాట్ బంగారం ధర ఔన్స్ కు కిందటి రోజు ఉదయం ఇదే సమయంలో $4,150 వద్ద ఉండగా, ఇప్పుడు జూలై 24 ఉదయం 6:30 $4,040 దిగొచ్చింది. సిల్వర్ రేటు కూడా $60 స్థాయి నుంచి $58 దిగువకు పడిపోయింది. ఇక దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల ఆభరణాల ధర 300 తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర 1,34,000 వద్ద ఉంది. దీనికి ముందు చూస్తే వరుసగా 2100, 700, 150, 700 చొప్పున పెరుగుతూ వచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 330 పతనంతో 10 గ్రాములకు గాను ప్రస్తుతం 1,46,180 వద్ద ట్రేడ్ అవుతుంది. అది కూడా గత 4-5 రోజులుగా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. గోల్డ్ రేటు తగ్గినా వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కేజీ వెండి ధర 2,45,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినట్లుగానే దేశీయంగా కూడా ఇంకా తగ్గాల్సి ఉంది. ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయి.